హలో అండి, వెల్కమ్ టు అలోలాస్ హోమ్. ఇంత వర్షంలో పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో, అది చూపించడానికే ఈరోజు మీతో ఈ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నామంటే మా మేనకోడలు బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి లాస్ట్ మంత్లో తీసిన వ్లాగ్ అనమాట. బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాను కదా, మా తమ్ముడు వచ్చాడండి. సో మా తమ్ముడు మా పర్ణికాన్ని తీసుకుని అండ్ నేను చాలాసేపు నలుగురు వెళ్ళామన్నమాట. ఈ ఫంక్షన్ వచ్చేసి కాకినాడలో జరుగుతుంది. అయితే మేము ఇక్కడ డైరెక్ట్గా కాకినాడ వెళ్ళకుండా ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, వన్నపూడి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ డాడీ ఇంకా మా చెల్లి పిల్లలు కూడా మాతో పాటే కారులో వచ్చేసారు. ఇది వన్నపూడికి తాడిపత్తికి మధ్యలో ఉండే రోడ్డు అండి. చాలా గ్రీనరీగా ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. లాస్ట్ మంత్లో బాగా వర్షాలు పడ్డాయి కదండి. ఆ వర్షాలు పడిన టైంలోనే మా మేనకోడలు బర్త్డే అనమాట. ఇంకా మా చెల్లి పిల్లలు వాళ్ళు వేరేగా వెళ్తున్నారు. సో వాళ్ళు తడిచిపోతారని చెప్పేసి ఇంకా మా అమ్మ డాడీ పిల్లల్ని కూడా ఇలానే తీసుకొచ్చేసాం. ప్లేస్ తరపకపోయినా కూడా ఎలాగోలా ఇరుక్కుని అయితే కూర్చున్నాం అనమాట. మీకు ఈ వీడియో చూపిస్తూ అడగడం చెప్పడం మర్చిపోయానండి. ఇప్పటిదాకా చూసిన వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. అలాగే ఇక ముందు చూడబోయే వీడియోస్ అండ్ పెట్టబోయే వీడియోస్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా అలా జర్నీ కొనసాగుతూ అయితే కాకినాడ వెళ్ళిపోయామండి. వెళ్ళేసరికి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నయ్య అయితే బయటే ఉండి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. కాకినాడ అని తెలుసు కానీ ఏరియా అవన్నీ తెలియదు. వాడు లొకేషన్ పెడితే మేము అక్కడికి వెళ్ళిపోయాం అంతే. మేము వెళ్ళేసరికి అయితే డెకరేషన్ అంతా కూడా రెడీ చేసేసారండి. ఇంకా చేసింది ఎవరు అనుకుంటున్నారు, మా వదిన అండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి చేశారంట. చాలా బాగుంది కదా. అండ్ తనే అనమాట మా మేనకోడలు మన్విత రాజశ్రీ, ఫస్ట్ బర్త్డే. సో నాకైతే చాలా బాగా అనిపించింది. చిన్న ప్లేస్లో అయినా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు వాళ్ళిద్దరు కూడా. ఇంకా మా మనవి ఏమో ఏడుస్తుందండి, ఎందుకంటే మేమందరం వెళ్ళిన తర్వాత ఒకరు ఎత్తుకుంటాం కదా. సో దానికి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుంది. ఇంకా మేమందరం ఎత్తుకుంటే కొత్తగా అనిపించి కాసేపు ఏడ్చిందనమాట. మా తమ్ముడు అయినా కూడా వదలకుండా దాన్ని తీసుకుని బయటకు అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ మా వదిన అయితే తను ఫస్ట్ మంత్ నుంచి కూడా ఫొటోస్ అన్నీ తీసిందంట. అండ్ ఈ థీమ్ కూడా చాలా బాగున్నాయి కదా, మంత్లీకి అవన్నీ కలిపి ఒక ఫ్రేమ్ చేయించింది. ఒకసారి చూడండి అంతా ఎలా ఉందనేది. అదే టెన్షన్. ఇంకా అలాగే పిల్లల్ని ఒళ్ళో పెట్టేసుకుని అలా అందరూ మేమంతా కూడా ముందు వచ్చేసాం కదా. ఇక్కడ నేను మా అన్నయ్య అయితే బయటకు చూస్తున్నాము ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం. మా అక్క, మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మా పిన్ని, మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ ఆటోలో వస్తున్నారు అనమాట. వర్షం కదా, బైక్ మీద రావడానికి కుదరలేదని. సో అందుకోసమే వచ్చారా లేదా అని చూస్తున్నాం. ఇలాగైతే ఫస్ట్ పాపకి కొన్ని ఫొటోస్ అవి తీశారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, అదైతే అసలు ఏడకుండా ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా తీపించుకుంది. ఇక్కడైతే బర్త్డే గర్ల్కి ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య వదిన కూడా పాపతో కలిసి ఫొటోస్ తీపించుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి నేను, మా తమ్ముడు, మా డాడీ కూడా తీయించేసుకున్నాము. ఇంకా పిల్లలు ఎప్పుడూ లేని ఒకేసారి ఇంతమందిని చూస్తే కాస్త ఏడుస్తారు కదా, అంటే క్రాంకీగా ఉంటారు. సో అది ఏడుస్తుందని చెప్పి మా పిల్లలు అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు దాన్ని ఆడిస్తున్నారు. ఇలాగ బెలూన్ పేలిపోయింది అనమాట, అది ఆడుకుండే బెలూన్. అది చిన్న బెలూన్లా చేసి ఇమ్మంటున్నారు. చిన్నప్పుడు ఇలాగనే చేసి ఆడుకునేదాన్ని, అలానే చేశాను అనమాట ఇక్కడ కూడా వాళ్ళకి. చూడు
ఇంకా అలా కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చారనమాట. మా అన్నయ్య, మా అక్క, మా పిన్ని అండ్ మా పెద్ద వదిన వీళ్ళందరూ వచ్చేసారు. వస్తే మేము అక్కడ కూర్చుని ఉన్నామన్నమాట. వాళ్ళని పైకి వెళ్ళి రమ్మంటున్నాం మేము. మా పెద్దన్నయ్య, వదిన అండ్ మా అక్క వాళ్ళు అయితే పైకి వెళ్ళారు, కానీ మా పిన్నిగారు, అమ్మాయి, మా చెల్లి కిందనే ఉండిపోయారు. వెళ్ళండి అంటే నేను కింద ఉన్నా అని చెప్పి వాళ్ళు నాతో పాటు ఉండిపోతున్నారు. ఇంకా మా చిన్నన్నయ్య పైనుంచి పిలిచి వాళ్ళని మళ్ళీ పైకి రమ్మని చెప్పాడు అనమాట. ఇక్కడ మా మరిది గారు వీడియో తీస్తున్నారు. ఆయన ఎక్కువగా జోక్స్ వేస్తూ ఉంటారు. ఏదో జోక్ వేస్తున్నారు, అందుకే మేము అందరూ ఇలా నవ్వుకుంటున్నాము. జోక్స్ వేస్తున్నారని చెప్పాను కదా. ఏంటంటే పాపకి మేము ముగ్గురు మేనత్తలు అని చెప్పి మీకు చెప్తున్నారు. నేను అలాగే వాయిస్ ఉంచేద్దును, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్, అందుకే మ్యూట్ చేసేయాల్సి వచ్చింది అక్కడ. వాళ్ళంతా వెళ్ళారు. నేను, అమ్మ, డాడీ మా పిల్లల్ని తీసుకొని కింద ఉన్నామన్నమాట. మా అన్నయ్య వచ్చేయండి, ఇంకా అందరూ వచ్చేసారు కదా, కేక్ కటింగ్ చేసేస్తామంటే ఇంక మేము కూడా వచ్చేసాము. ఇంకా అందరి కోసం వెయిటింగ్ కదా, ఇంకైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇది దానికి ఫస్ట్ బర్త్డే కదండి. అంటే ఇప్పటి వరకు ఫుడ్ కూడా కొన్ని పెడతాం, అన్న ఐటమ్స్ పెట్టాం కదా. ఇంకా సడన్గా కేక్ తినిపిస్తాం కదా అందరూ. ఆ టేస్ట్ దానికి నచ్చి అలా చాపుతూనే ఉండేదన్నమాట. ఇంకా కొంతసేపు అయితే ఏడుస్తూ ఉండేది. ఇంకా మా వదినేమో కంగారు పడేది అనమాట, ఎక్కువగా పెట్టద్దు, తక్కువగా చిన్నగా పెట్టమని. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అందరూ పెద్ద పీసెస్ పెట్టేస్తే తగ్గు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం చిన్నగా పెడితేనే బెటర్ కదా. అది కేక్ తినిపించిన తర్వాత ఏడవడం అయితే మానేసింది. ఇక్కడ మీరే చూడండి. ఫస్ట్ కేక్ కట్ చేయించిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ కేక్ తినిపించారండి పాపకి. తర్వాత మా వదిన వాళ్ళ పేరెంట్స్ అనమాట, వీళ్ళిద్దరు కూడా కేక్ తినిపించి అక్షింతలు అయితే వేశారు. ఇలానే ఇంకా వెళ్ళిన అందరం కూడా ఇక్కడ వచ్చేసి మా అక్క అండ్ మా పిన్ని వీళ్ళు కూడా కేక్ తినిపించి అక్షింతలు వేశారు. సో చూపిస్తున్న వాళ్ళు అందరం కూడా మేము వెళ్ళిన వాళ్ళు అక్షింతలు వేసి ఇలా చేసాము. కాకపోతే ప్రతి ఒక్కరు చెప్పడం ఎందుకని చెప్పి ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడైతే అందరూ కలిసి ఒక పిక్ తీసుకున్నారండి. మా పెద్దన్నయ్య వాళ్ళు అండ్ చిన్నన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు పిల్లలు కలిపి ఒక ఫోటో తీసుకుని, తర్వాత బ్రదర్స్ అందరూ కూడా ఒక ఫోటో తీసుకున్నారు. మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ ఒక పిక్ తీసుకున్నారు. ఇంకా పిల్లలకి ఆకలిస్తుందని చెప్తే లంచ్ పెట్టేద్దామని చెప్పి కిందకైతే తీసుకొచ్చేసాము అందరినీ. సో లంచ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయని చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టించేద్దామని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చామన్నమాట, నేను అమ్మని.
ఇంకా అక్కడ బజ్జీ అండ్ స్వీటు, ప్రాన్స్ బిర్యానీ చేశారు అండ్ చికెన్ కర్రీ, చేపల పులుసు ఇవన్నీ పెట్టారనమాట. చాలా బాగున్నాయి ఆ రోజు, వంటలు కూడా బాగా కుదిరాయి. అండ్ వెజ్ వాళ్ళకి కూడా వేరేగా పనసకాయ బిర్యానీ ఉంటుంది కదా, అండ్ పనసకాయ కర్రీయో కానీ చేపించారనమాట. సో అన్నీ కూడా చాలా బాగా వచ్చి, ఇంకా ఫిష్ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఏం తింటారో అడిగి వాళ్ళకి కావాల్సింది మాత్రం పెట్టించేసాను. ఇది వచ్చేసి హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి, ఇది కూడా చాలా బాగుంది. అండ్ చికెన్ కర్రీ అనమాట. ఇంకా పిల్లలకి పెట్టించేసిన తర్వాత మేము కూడా పెట్టించేసుకుంటున్నాం. మా అన్నయ్య వాళ్ళ మామయ్య గారు మీరు చేసేయండి అమ్మ, మీరు చేసేయండి అంటే ఇంకా అందరూ వచ్చేసామన్నమాట. అంటే వాతావరణం కూడా బాగాలేదు కదా, సో ఎంత త్వరగా అయిపోతే వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుందని ఇంకా అందరం కూర్చుని అయితే తినేస్తున్నాము. ఎవరో తెలుస్తుంది. సాంబార్ అండి ఇది. లంచ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా వదిన తనతో మాట్లాడుతుంది, తను అనుష అనమాట, నాకు సిస్టర్ అవుతుంది. సో మేమందరం కూడా కాసేపు కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. అప్పటికే 2:30 అయిపోతుంది, వెళ్ళిపోతాము, వాతావరణం బాగాలేదు కదా అంటే మా అన్నయ్య అలా కూర్చోబెట్టేశాడు. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత పాపకి తినిపించేసి వెంటనే లంచ్ అంటే కిందకు వచ్చేసాం కదా. కేక్ ఎవరో టేస్ట్ చేయలేదని చెప్పి మా అన్నయ్య మా వదిన మళ్ళీ కేక్ తీసుకొచ్చి ఇచ్చారనమాట తినమని. ఇంకా అందరూ ఒక కేక్ పీస్ తీసుకున్నాము. ఇంకా అలా అందరూ కూడా కాసేపు కూర్చున్న తర్వాత లేట్ అయిపోతుంది అన్నయ్య, వాతావరణం బాగాలేదు, మళ్ళీ నేను కాకినాడ నుంచి తుని రావాలంటే టైం పడుతుంది కదా అంటే ఇంకా అప్పుడు ఊరుకున్నాడు. ఇంకా అప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి వెళ్తున్నాము. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు, చాలా బాగుంది. అది కూడా నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపించలేదన్నమాట మీకు. సో ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే కిందకు వచ్చేసాము. తర్వాత ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆటోలో వచ్చేసారు అండ్ మేమైతే కార్లో స్టార్ట్ అయిపోయాము. దారిలో ఏంటంటే పొత్తులు ఉన్నాయండి, వెళ్ళేటప్పుడు చూసాను అనమాట, వచ్చేటప్పుడు ఉంటే కొందాం అనుకున్నాము, ఇక్కడ దొరికాయి. సో ఇక్కడైతే ఇంకా స్టాప్ చేసి తీసుకున్నాము. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా కాల్చిన పొత్తు తింటే చాలా బాగుంటుంది కదా. వాళ్ళైతే అప్పుడే నిప్పులపై కాల్చేస్తున్నారండి. అవి కొన్ని తీసుకుని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉడకబెట్టుకోవడం కోసం ఇంకొక కవర్తో తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అమ్మ టీ పెట్టిస్తే టీ తాగేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట, మా ఊరు వచ్చేసాము. సో మరి వ్లాగ్ చూసారు కదా, మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.